ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఆత్మీయ కథలు. ఒక ఊరిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారికి 2 పిల్లలు ఉన్నారు. అయితే వీరు ఒకరోజు మార్కెట్లో వెళుచుండగా పిల్లి పిల్లలను అమ్మే దుకాణం వచ్చింది. ఆ దుకాణంలో ఒక మంచి పిల్లి పిల్లలను చూశారు పిల్లలు. అయితే పాస్టర్ గారిని అడిగారు, డాడీ మాకు ఆ పిల్లి పిల్లలు కావాలి, మనం పెంచుకుందాం అని అడిగారు. అడగటంతో పాస్టర్ గారు కూడా చూసి వారు ఇష్టపడుతున్నందున ఆ పిల్లి పిల్లను కొని ఇంటికి తీసుకొచ్చారు వచ్చేటప్పుడు. అయితే బాగానే ఉంది, బాగానే ఆడుకుంటుంది, కొన్ని రోజులు బాగానే జీవించింది. కొన్ని రోజుల తర్వాత అది బాగా దాన్ని గీక్కోవడం, జుట్టు రాలిపోవడం, చిన్న చిన్న మచ్చలు రావడం చూశారు. ఇలాగా పిల్లి ఇబ్బంది పడటం గమనించి పాస్టర్ గారు దాన్ని డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ గారు పరిశీలించి, దీనికి చర్మ వ్యాధి సోకింది, దీనికి ఒక మందు ఇస్తాను, ఆ మందుని మీరు వాడండి. ఆ మందుని ఎలా వాడాలి అంటే, రోజు స్నానం చేయించేటప్పుడు నీళ్ళల్లో దీన్ని కలిపి వాడండి, కలిపి దానికి స్నానం చేయించండి, నిదానంగా తగ్గిపోతుంది అని చెప్పారు. అయితే మొదటి రోజు పిల్లికి అలాగే స్నానం చేయించారు. స్నానం చేయించేటప్పుడు దానికి మంట పుట్టిందో ఏమో తెలియదు, కానీ అది వారి దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి చాలా ప్రయత్నించింది. స్నానం చేయించుండగా అది చాలా గింజుకుంటుంది. అయితే రెండవ రోజు కూడా స్నానం అలాగే చేయించారు. అలా స్నానం చేపిస్తూ దానికి మంట పుడుతుంది, అయినా పిల్లని గట్టిగా పట్టుకొని స్నానం చేయిస్తున్నారు. అలాగా 6 రోజులు గడిచిపోయింది. దానికి స్నానం చేపిస్తున్నారని తెలియగానే వారి దగ్గర నుంచి పారిపోతూ, వారికి దొరకకుండా అటు ఇటు తిరుగుతూ గింజుకుంటుంది. ఎట్లాగైతే డాక్టర్ చెప్పినట్లు 6 రోజులు స్నానం చేయించారు, 7వ రోజు స్నానం చేస్తున్నారు. అలా కొన్ని రోజులు స్నానం చేపిస్తే దానికి ఉన్న చర్మ వ్యాధి తగ్గిపోతుంది. కాబట్టి ఎట్లాగోకట్లాగా పట్టుకొని దాన్ని స్నానం చేపించుండగా బాగా గిలగిలలాడి కొట్టుకుంటూ దాన్ని ఎట్లాగైనా స్నానం చేపించకుండా వీళ్ళు ఉండాలని వారి దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ పాస్టర్ గారి పిల్లలు ఇద్దరు పట్టుకొని పాస్టర్ గారు స్నానం చేపిస్తున్నారు. అయితే తర్వాత రోజు స్నానం చేపిస్తున్నారని తెలియగానే అది వారికి అందకుండా పారిపోయింది. మరలా దాన్ని వెతికి పట్టుకొని తీసుకొని వచ్చి స్నానం చేపించుండగా పిల్లి బాగా మొండికేసినప్పుడు పాస్టర్ గారు వాళ్ళ పిల్లవాడు ఒక మాట అన్నాడు పాస్టర్ గారితో. ఏమని అంటే, డాడీ, పిల్లికి చెప్పండి డాడీ, పిల్లికి స్నానం చేయించేది దాని మంచి కోసమే కదా, మీరు ఒకసారి చెప్పండి అని అన్నాడు. అయితే అప్పుడు పాస్టర్ గారు నవ్వుతూ, నేను పిల్లికి ఎలా చెప్పగలను, అది తన మంచి కోసమే, నీ చర్మ వ్యాధి తగ్గడం కోసమే మేము స్నానం చేపిస్తున్నాము, ఆ మందు అలా మంట పుడుతుంది అని నేను ఎలా చెప్పను, పిల్లి మనల్ని నమ్మాలి, దాని మేలు కోసమే మనము స్నానం చేపిస్తున్నామని అది గ్రహించాలి, అప్పుడు దానికి తెలుస్తుంది. అయితే అది నమ్మనప్పుడు మనము దానికి ఎలా చెప్పగలము అన్నాడు. అయితే ఆ రోజు సాయంత్రం పాస్టర్ గారు ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ విషయం జ్ఞాపకం వచ్చింది. అయితే ఆ పిల్లికి తనకు ఏమి జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ఏ మాత్రం అర్థం కాలేదు. దానికి నేనెంత చెప్పినా అర్థం చేసుకోలేదు. అలాగే దేవుడు నా కొరకు ఏమి చేస్తున్నాడో నేనెలా అర్థం చేసుకోగలను, నేను ఎలాగైతే ఆ పిల్లికి నా ఉద్దేశంలో అర్థం అయ్యేటట్లు చెప్పలేనో, అలాగే దేవుడు తన కార్యములు చేసేటప్పుడు తన మహాజ్ఞానాన్ని మనకు చెప్పేటప్పుడు మనము అర్థం చేసుకోలేము. కాబట్టి నేను ఆయన చెప్పినా అర్థం చేసుకోలేను, ఆయన చేసేది నాకు అర్థం కాదు. కాబట్టి ముందు నేను ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నా మేలు కోసమే చేస్తున్నవన్నీ నా మేలు కోసమే అని నేను విశ్వసించి నమ్మాలి. మన జీవితంలో జరుగుతున్న అనేక విషయాలు మన మేలు కోసమే అని మనం గ్రహిస్తే చాలును. కష్టములు ఈసారి మన పైకి వచ్చినప్పుడు మనం అలా భావిద్దాం. దేవుడు సర్వమును తన ఆధీనంలో ఉంచుకున్నాడు, ఆయన నా మేలు కోసమే ఇది చేస్తున్నాడని అనుకుంటే ప్రతి విశ్వాసి
కొద్దిగా ఓపిక పట్టి జరిగే ప్రతిదాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ప్రతి కీడు, ప్రతి శ్రమ మన మేలు కొరకే దేవుడు దాన్ని చేస్తుంటాడు. అయితే కొన్నిసార్లు మనకి అర్థం కాదు, ఎందుకు అలా జరుగుతుందో అనేది మనకు అర్థం కాదు. యెషయా గ్రంథము 8:9 2 వచనాలు చూద్దాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని తలంపులు మన తలంపుల కంటే హెచ్చుగా ఉంటవి. కాబట్టి దేవుని తలంపులు మానవులకి అర్థం కావు. జరిగే ప్రతి విషయంని నమ్మితే ప్రతిదీ దేవుడు మన మేలు కొరకు చేస్తారు. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పదలుచుకుంటున్నా అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. అలాగే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మెత్తమంటే గొప్పవి. కాబట్టి దేవుని యొక్క తలంపులు మానవుని తలంపుల కంటే చాలా గొప్పవి. మనము శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మనం అనుకునే కంటే దీనివల్ల మనకి ఏదో మేలు జరగబోతుంది అని ప్రార్థనలో కనిపెట్టుకొని ఓపిక కలిగి మనము దేవుణ్ణి విశ్వసించగలిగితే దేవుని తలంపులు మనకు అర్థం అవటానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈసారి మనకు వచ్చిన ప్రతి ఇబ్బందిలోనూ దేవుని వైపు చూడగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే దేవుని తలంపులు మొత్తము మన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సమస్య మన మేలు కొరకే జరుగుచుంటవి. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.